మద్యం నిజంగా శరీరం లోపల ఏమి చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి సిప్ కడుపును తాకింది. తరువాత మద్యం రక్త ప్రవాహంలోకి చేరుతుంది. దాంతో శరీర అవయవాలు మసకగా మెరిసిపోతాయి. రక్తనాళాలు విస్తరించి ప్రసరణ వేగవంతమవుతుంది. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కాలేయంలోని ఎంజైములు మద్యంను విభజించేందుకు తీవ్రంగా కష్టపడతాయి. మద్యంలోని విషపదార్థాలు ఎరుపు రంగులో ఉన్న కణజాలం ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ సమయంలో మెదడు స్పందన మందగిస్తుంది. నరాలు బలహీనపడతాయి. తీర్పు మరియు జ్ఞాపకశక్తి మసకబారడం ప్రారంభమవుతుంది. మూత్రపిండాలు ఒత్తిడిని ఎదుర్కొంటాయి. వడపోత బలహీనపడుతుంది. విషపదార్థాలు శరీరంలోనే ఉంటాయి. కడుపు పొర మందమెరిగి కాలిపోతుంది. ప్రతి సిప్తో చికాకు ఏర్పడుతుంది. క్లోమం అస్థిరంగా మారి చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కష్టపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ మందగిస్తుంది. తెల్ల రక్తకణాలు తగ్గిపోతాయి. గుండెలయ అసమానంగా మారుతూ తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తుంది. కాలేయం బరువు పెరిగి కొవ్వు నిర్మాణం శబ్దరహితంగా పెరుగుతుంది. మెదడులోని న్యూరాన్లు మందగిస్తాయి. దృష్టి స్పష్టత కూడా మసకబారుతాయి. ముఖంలోని సిరలు ఎరుపు రంగులోకి మారుతాయి. ఇది మద్యం సేవించిన జాతికి కనిపించే లక్షణం. ప్రతి సిప్ విశ్రాంతిగా అనిపించవచ్చు, కానీ లోపల అవయవాలు ఒత్తిడిలో పనిచేస్తూ వేగంగా వృద్ధాప్యం చెందుతాయి. మద్యం మీ మానసిక స్థితి మీద మాత్రమే కాక కాలేయం, మెదడు, గుండెపై శాశ్వతమైన దుష్ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి గ్లాస్ ముందు 2 సార్లు ఆలోచించండి.